ఆ మధ్య మంచు లక్ష్మి గారి ఒక టీవీ షోలో ప్రభాస్ గారు గెస్ట్‌గా వచ్చినప్పుడు మంచు లక్ష్మి అడుగుతుందనమాట. "మీరు మా ఇంటికి ఏదో పంపిస్తామన్నారు. అది పంపించట్లేదు" అనని. "అది ఏం పంపించాలి చికెనా? మటనా?" అని అడుగుతారు అతను. "ఏదో వెజిటబుల్‌తో స్పైసీగా ఉంటుందండి" అని అంటుందనమాట. వెంటనే ప్రభాస్ గారు, "ఓకే. బెండకాయ రొయ్యల కర్రీనా? తప్పకుండా రేపే పంపిస్తానండి" అంటారనమాట. అప్పుడు నేను కూడా ఇంట్లో ఇలా బెండకాయ రొయ్యలతో ట్రై చేశానండి. సో, అప్పటినుంచి ఇది ఫేవరెట్ కర్రీ అయిపోయిందండి. మరి ప్రభాస్ గారికి ఇష్టమైన కర్రీ మనం కూడా ఒకసారి చేసి చూద్దామా? హలో అండి. ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను. బెండకాయ రొయ్యల కర్రీ అండి. చాలా చాలా బావుంటుంది. ఈ కర్రీకి హాఫ్ కిలో రొయ్యల్ని చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే హాఫ్ కిలో బెండకాయలు చాలా లేతగా ఉండాలి. అలాగే ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను. ఒక 3 టమాటోస్ కూడా తీసుకోవాలి. అలాగే ఒక 3 ఉల్లిపాయల్ని చిన్నగా తరుక్కోండి. ఒక 4, 5 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ చాలు. అలాగే కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా తీసేసుకున్నాను. ఇవే మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. టమాటోస్ ఒక 3-4 వేసుకోండి చాలు. ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని దానిలో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇవి 2 బాగా చిటపటలాడాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. చక్కగా ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేయండి. అలాగే 3, 4 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి చిన్నగా తరుక్కొని. తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపి వేయించండి. ఇలా మనం దీనికి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తయారు చేద్దాం. దానికోసం ముందుగా మనం వెల్లుల్లిని, అలాగే అల్లం తొక్క తీసి దంచుకుందాం. సో, ఈ దంచుకున్న పేస్టు ఒక స్పెషల్ టేస్ట్ ఇస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని మనం కర్రీలో యాడ్ చేసేసుకుందాం. చూడండి ఇలా కచ్చాపచ్చా దంచుకోండి. పోపులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. మొత్తం కలిపి వేయిద్దాం. కాసేపు వేగితే బెండకాయలను కూడా యాడ్ చేద్దాం. బెండకాయ ముక్కల్ని ఇలా చక్కగా కడిగి తడి లేకుండా తుడిచి ఇలా కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. వీలైనంత వరకు పెద్దగానే కట్ చేసుకోండి. సో, ఈ మాత్రం అయితే చాలు. ఇప్పుడు ఉల్లి అంతా బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం పావు స్పూను పసుపు, హాఫ్ స్పూన్ కారప్పొడి, అలాగే హాఫ్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకుందాం. ఉప్పు మాత్రం తర్వాత యాడ్ చేద్దాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం రొయ్యల్ని యాడ్ చేద్దాం. రొయ్యలు నీట్‌గా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా! ఇవి మనం యాడ్ చేసేసుకుందాం. సో, ఈ రొయ్యల్ని మీరు సముద్రం రొయ్యలైనా తీసుకోవచ్చు, కాలువ రొయ్యలైనా ఏవైనా బానే ఉంటాయండి. ఇవైతే మనం తీసుకున్నవి చెర్రు రొయ్యలండి. సో, బానే ఉంటాయి ఇవి. చక్కగా కలుపుకోండి. ఈ రొయ్యల్లో కూడా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా వచ్చి రొయ్యలు సగం వరకు ఉడికిపోయాయి అనగానే మనం బెండకాయలని యాడ్ చేద్దాం. ఎందుకంటే చాలా లేతగా ఉన్నాయి. త్వరగా ఉడికిపోతాయి మన బెండకాయలు. సో, చక్కగా కలుపుకోవాలండి. కొంచెం కూడా అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు బెండకాయలని యాడ్ చేద్దాం. సో, బెండకాయలు యాడ్ చేశాక మరొక 5 మినిట్స్ అంటే ముందు మనం ఒక 6-7 మినిట్స్ వరకు రొయ్యల్ని ఫ్రై చేసాం. ఇప్పుడు బెండకాయలని యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ చక్కగా కలుపుకొని మూత పెట్టేద్దాం. సో, మగ్గిపోతాయి. బెండకాయలు బాగా మగ్గాక మాత్రమే మనం పులుసుని యాడ్ చేద్దాం. చూడండి ఇలా కలుపుకోండి. బెండకాయలు చూసారా ఇంకా గ్రీన్ కలర్‌లోనే ఉన్నాయి. అంటే ఇంకా వేగాలి. సో, దీన్ని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. వేయించండి. సో, చూడండి ఇప్పుడు కొంచెం బెండకాయలు మెత్తబడ్డాయి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని టమాటో పేస్ట్ ఉంది కదండీ! మనం తీసుకున్న టమాటోస్‌ని మిక్సీ చేసి పక్కన పెట్టాను. అది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇదంతా కలిపి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. సో, ఇది వన్ బై వన్ యాడ్ చేయాలండి. అన్నీ కలిపి యాడ్ చేస్తే అంత బావుండదు. సో, ఏది ఎప్పుడు యాడ్ చేయాలన్నదే ఇంపార్టెంట్ అండి. అందరూ ఒకేలా వండుతారు. కానీ కొంతమంది వంట చాలా రుచిగా ఉంటుంది. కారణం ఏంటంటే ఎప్పుడు ఏం యాడ్ చేయాలనేది తెలిసుండాలండి అంతే. సో, ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. టమాటా పేస్ట్ అంతా చక్కగా మగ్గిపోయింది. సో, మనం చింతపండు పులుసుని యాడ్ చేసేసుకుందాం. చింతపండు పులుసు తప్పకుండా వేయాలండి. ఎందుకంటే బెండకాయలు ఈ పులుసు యాడ్ చేస్తేనే భలే టేస్ట్‌గా ఉంటాయండి. సో, ఇదొక వెరైటీ టేస్ట్ అండి. రొయ్యల కర్రీ మనం చాలా చేస్తాం. రొయ్యల ఇగురు, ఫ్రై రకరకాల రొయ్యలతో చేస్తాం. కానీ బెండకాయతో రొయ్యలనేది చాలా బావుంటుంది. వేడిగా కాకుండా చల్లారాక సూపర్ టేస్ట్ తెలుస్తుందండి. అలాగే ఎప్పుడు మీరు ఏ రొయ్యల కర్రీ చేసినా దానిలో ఈ దాల్చిన చెక్క, అలాగే 4, 5 లవంగాలు ఇలా దంచుకొని యాడ్ చేశారంటే ఆ కర్రీ టేస్ట్ డబల్ త్రిబుల్ అవుద్దండి. సో, ఇదొక సీక్రెట్ మసాలా అనమాట.
సో రొయ్యలు ఎప్పుడు చేసినా మీరు ఈ 2 మాత్రం యాడ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇదంతా యాడ్ చేసుకున్నాను. అది కూడా దించే ముందు మాత్రమే యాడ్ చేయాలి. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. చక్కగా ఒకసారి కలుపుకొని ఆపేద్దాం. ఎందుకంటే ఇది మట్టి కుండ కదా, ఇంకా ఉడుకుతూనే ఉంటుంది కాబట్టి. సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందనమాట. ఇప్పుడు చూడండి, మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేద్దాం, తర్వాత తినచ్చు. ఇప్పుడు చూడండి 5 మినిట్స్ పోయాక మన కర్రీ పరిస్థితి ఇలా ఉంది. కలర్ కానీ అంతా సూపర్ ఉంది. స్మెల్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క బయటికి బెండకాయ రొయ్యలు 2 తగులుతూ ఉంటాయి. అంత బాగుంటుంది అనమాట. సో ఈక్వల్ రేషియోలో తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఇలాగుంటేనే బెస్ట్ అండి. కలుపుకోవడానికి బాగుంటుంది. మరీ వాటరీగా ఉంటే అంత బాగుండదు. సో చూడండి ఎంత బాగుంది కదా చూడడానికి. ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా కర్రీ పెట్టుకున్నాను. కొంచెం అన్నం పెట్టుకొని కొంచెం కర్రీ పెట్టుకున్నాను. సో ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో ఏంటో. అసలు యాక్చువల్లీ ఈ రుచి చాలా బాగుంది. ఇంకా మాటలు రాలేదు నాకు చెప్పడానికి. అండ్ తినేటప్పుడు బయటికి ఒక్కొక్క రొయ్యి అలాగే బెండకాయ తగులుతూ చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.